హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం చిన్నపిల్లల లాంగ్ ఫ్రాక్కి సైడ్ జాయింట్లు ఎలా వేయాలో చూద్దాం. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజ్ అనేది మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి హ్యాండ్ లూజు మార్క్ చేసుకోవాలి. 3.5 హ్యాండ్ లూజు 3.5కి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ చంక డాట్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకొని రెండు వైపులా ఒకే విధంగా వచ్చేటట్టు చూసుకోవాలి. రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకొని సైడ్ జాయింట్ అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనం థ్రెడ్స్ స్టిచ్ చేస్తాం కదా, చిన్నపిల్లలకి కాబట్టి థ్రెడ్స్ అనేది నడుము దగ్గర థ్రెడ్స్ అనేది స్టిచ్ చేసుకోవడానికి నేను ముందే స్టిచ్ చేసి పెట్టుకున్నాను. ఇలా ఇప్పుడు దీన్ని ఇలా లోపల వైపుకి ఇలా పెట్టుకొని క్లాత్లో మధ్యలో ఇలా పెట్టుకొని క్లాత్ని సైడ్ జాయింట్ అనేది జాయింట్ చేసుకుంటున్నాను. రెండు సమానంగా వచ్చేటట్టు చూసుకోండి నడుము దగ్గర. ఇప్పుడు ఇలా వచ్చాక ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ వరకు కిందకి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 3 ఇంచెస్ నుంచి ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసుకున్న దగ్గర 1 ఇంచ్ వరకు 7 పాయింట్స్ వరకు, అంటే 7 పాయింట్స్ అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు 7 పాయింట్స్. ఈ 7 పాయింట్స్ ఇక్కడి నుంచి 7 పాయింట్స్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ వరకు ఇలా రెండు సమానంగా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఇలా క్రాస్గా అనేది ఇక్కడికి వచ్చేసరికి ఇలా క్రాస్గా రఫ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కుట్టుకున్న దాన్ని ఇలా రఫ్ చేసుకొని రఫ్ చేసుకున్నట్లే ఇప్పుడు ఈ లోపలికి ఈ మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి అనేసుకొని లైనింగ్ని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి లైనింగ్ని ఫస్ట్ మెయిన్ క్లాత్ ఇలా కింద వైపుకి బ్యాలెన్స్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మెయిన్ క్లాత్ని కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకోవాలి. కింద వైపు నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడి నుంచి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. రెండింటిని ఇలా పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఇలా కొంచెం రఫ్ చేసుకొని బయటకు తీసేసుకోండి. ఇంకో స్టిచ్ వేసుకోండి, ఎందుకంటే ఒక స్టిచ్ ఊడిపోతుంది కాబట్టి ఇంకో స్టిచ్ కూడా వేసుకోండి. స్ట్రాంగ్గా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇప్పుడు లైనింగ్ కూడా స్టిచ్ అనేది లైనింగ్కి కూడా వేసుకోవాలి. ఇప్పుడు మెయిన్ క్లాత్ని ఇలా లోపలికి పెట్టేసుకొని లైనింగ్ని ఇలా పెట్టేసుకోవాలి. సమానంగా ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి అదేవిధంగా ఇక్కడ కూడా స్టిచ్ అనేది లైనింగ్కి కూడా ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. లైనింగ్ కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే డబల్ స్టిచ్ వేసుకోండి ఎప్పుడైనా. అదేవిధంగా ఈ హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. నాకు 3.5 లూజు 3.5 దగ్గర నుంచి ఇలా రెండు సమానంగా పెట్టేసుకొని
ఒక స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఈ జాయింట్ దగ్గర నుంచి ఇలా డౌన్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఈ డౌన్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఒక 7 పాయింట్స్కి ఇలాగా ఇందాక చెప్పిన విధంగా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇందాక నాడా పెట్టుకున్నట్టు ఇటు సైడ్ కూడా పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా 2 సమానంగా పెట్టేసుకోవాలి. పాయింట్స్కి మార్క్ చేసుకొని ఇక్కడ రఫ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింట్లు ఎంత నీట్గా కరెక్ట్గా ఎంత నీట్గా షేప్ అనేది ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, సైడ్ జాయింట్లు వేసేసినాక లాంగ్ ఫ్రాక్ అనేది కంప్లీట్ అయిపోయింది. చూడండి, నెక్ ప్యాటర్న్ దగ్గర ఎంత నీట్గా వేసానో. మీరు కూడా నేను నా ఛానల్లో వీడియో అనేది పెడతాను, దీన్ని స్టిచ్ చేసి మీరు చూసి ఇలాగే స్టిచ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రాక్ ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.